యూట్యూబ్ ఛానల్కి మీకు మరోసారి స్వాగతం. భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. వాటిలో విశ్వవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న అయ్యప్ప ఆలయం మాత్రం శబరిమలైలోనే ఉంది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారన్న విషయం మనకు తెలుసు. మాలధారణ చేసిన వారే కాకుండా మాలధారణ చేయని వారు కూడా స్వామియే శరణమయ్యప్ప అంటూ ఈ శబరిమలాధీశను దర్శించడానికి తరలివస్తున్నారు. ప్రసిద్ధి చెందిన అయ్యప్ప దేవాలయం దేశంలో శబరిమలై తప్పించి మరెక్కడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ద్వారపుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్ర శబరిమలై ఆలయంగా భావిస్తారు. ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక, ఇతర కారణాల వల్ల శబరిమలై వెళ్ళలేని భక్తులు ఈ ఆంధ్ర శబరిమలైకి వచ్చి ఈ అయ్యప్ప స్వామిని దర్శించుకుని ముక్తిని పొందుతున్నారు. తమ దీక్షమాలలను కూడా శబరిమలైలో ఉన్న సాంప్రదాయ రీతి అనుగుణంగా ఇక్కడే 18 మెట్లు ఎక్కి అయ్యప్పకు మొక్కు తీర్చుకుంటున్నారు. ఇంతటి మహిమాన్వితమైన ద్వారపుడి ఆంధ్ర శబరిమలై ఆలయానికి వచ్చిన విశేషాలు ఈ వీడియో ద్వారా నేను ముందుగా మనం ద్వారపూడి ఎలా చేరుకోవాలి అనే దాని గురించి పరిశీలిద్దాం. ద్వారపూడి గ్రామాన్ని చేరుకోవడానికి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి ప్రధాన రహదారులు ఉన్నాయి. అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి ద్వారపూడి చాలా అవసరం వారైనా ద్వారపూడి రావడానికి మాత్రం అన్ని విధాల అనుకూలమైన మార్గం రాజమహేంద్రవరం అని చెప్పాలి. రాజమహేంద్రవరానికి దేశం నలుమూలల నుంచి రైలు రవాణా మార్గం ఉంది. అలాగే చెన్నై, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల నుంచి విమాన సదుపాయం కూడా ఉంది. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఇంకా విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి అనేక రవాణా సాధనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. రాజమహేంద్రవరం నుంచి ద్వారపూడి చేరుకోవాలంటే మనం 23 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే బస్సులు కూడా చాలా విరివిగా దొరుకుతాయి. ప్రైవేట్ క్యాబ్లు, ఆటోల ద్వారా కూడా చాలా సులభంగా ద్వారపూడి గ్రామం మనం చేరుకునే అవకాశం ఉంది. అలాగే జిల్లా కేంద్రం అంటే ద్వారపూడి ఉన్న తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నుంచి 47 కిలోమీటర్ల దూరం మనం ప్రయాణం చేస్తే ద్వారపూడి గ్రామం చేరుకోవచ్చు. కాకినాడ మీదుగా కూడా ద్వారపూడి చేరుకోవడానికి అనేక రవాణా సాధనాలు మనకు అందుబాటులో ఉంటాయి. ఇంకా ఆలయ విశేషాలు, నిర్మాణ విషయాల గురించి మనం చర్చిస్తే ద్వారపూడిలో ఉన్న ఆంధ్ర శబరిమల అయ్యప్ప ఆలయంలో శబరిమలైలో ఉన్న మాదిరిగానే 18 మెట్లు ఉంటాయి. మాలధారణ చేసిన వాళ్ళు శబరిమలైలో ఏ విధంగా అయితే మొక్కు తీర్చుకుంటారో అదే విధంగా ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో కూడా తమ మొక్కుల్ని అంటే ఇరుముడుల్ని అయ్యప్ప స్వామిని సమర్పించుకోవచ్చు. ఇక్కడ గురుస్వాముల ద్వారా మాలధారణ జరిపించుకుని భక్తి నిష్టలతో దీక్ష పట్టి స్వామికి ఇరుముడులు సమర్పించుకున్న వారి ఇంట నిత్యం సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని ఒక నమ్మకం కూడా ఉంది. ఇప్పటికే లక్షలాది మంది ఇక్కడ మాలధారణ చేపట్టి ఇక్కడే స్వామికి తమ మొక్కులు సమర్పించుకుని సుఖశాంతులతో వర్ధిల్లుతున్న అనుభవాల దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఇదే ప్రాంతంలో మాలధారణ చేయాలని ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య కూడా చాలా ఉంది. ఇక్కడ మాలధారణ చేయాలంటే ఉభయ గోదావరి జిల్లా వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇంకా ఆలయ విశేషాలలోకి వెళ్తే ద్వారపూడి ఆలయ నిర్మాణ సంకల్పకర్త పేరు ఎస్ఎల్ కనకరాజు. ఈయన తమిళనాడులోని తిరుచినాపల్లి జిల్లా తిరుయూరు గ్రామానికి చెందిన వ్యక్తి. పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు బట్టల వ్యాపార నిమిత్తం ఈయన ద్వారపూడి వచ్చారు. ఎందుకంటే ద్వారపూడి బట్టల వ్యాపారానికి బాగా ప్రసిద్ధి. స్వతహాగా అయ్యప్ప భక్తుడు అవడంతో స్థానిక పరిస్థితులు అయ్యప్ప ఆలయ నిర్మాణ దిశగా ఆయన్ని ప్రేరేపించాయి. ఈ ఆలయానికి 1983 మార్చి 24న శంకుస్థాపన జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాతి విగ్రహాలన్నీ కూడా కోయంబత్తూరు సమీపంలో ఉన్న తిరుమురుగన్పోడి అనే గ్రామం నుంచి తీసుకొచ్చారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహాన్ని మాత్రం సేలంలోని కుంపుహార్ అనే లేపాక్షి హస్తకళా వస్తు తయారీశాలలో రూపొందించడం జరిగింది. ఇక్కడ ఆలయం ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఇతర అయ్యప్ప స్వామి దేవాలయాల్లో ఎక్కడా లేని విధంగా ఆలయంలోని 18 మెట్లను ఏకశిలతో చెక్కించారు. తమిళనాడులోని తొరయూరు శివారు గ్రామమైన వక్కరై గ్రామంలో నటరాజ స్థపతి అనే శిల్పి ఏకశిలపై 18 మెట్లు చెక్కి ఆలయానికి అందించారు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకి ఎదురుకుండా సింహద్వారం వద్ద సుమారు 50 అడుగుల ఎత్తుండే అర్ధనారీశ్వర స్వరూపం మనకి సాక్షాత్కరిస్తుంది.
అలాగే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎడమవైపుకు మనం మళ్ళినట్లయితే అక్కడ 30 అడుగుల ఎత్తుండేటువంటి విఘ్నేశ్వరుడు, ఆ పక్కనే మరో 30 అడుగుల ఎత్తుండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు కనిపిస్తాడు. ఆ ఇరువురి మధ్యలో సింహద్వారం నుంచి మనం లోపలికి ప్రవేశిస్తే కనకదుర్గాలయంలోకి వెళతాం. అలా కాకుండా బయట మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే అయ్యప్ప ఆలయంలోకి వెళ్తాం. ఇరుముడులు దాల్చి ఆలయానికి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకించినటువంటి మార్గం కూడా ఇక్కడ ఉంది. ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అన్నపూర్ణశాలలో నిత్యాన్నదానం కొనసాగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని సంతృప్తిగా స్వీకరించి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ తులాభారం కూడా సమర్పిస్తారు. అంతేకాకుండా పడి పూజలు ఘనంగా జరుగుతాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ద్వారపూడి ఆలయంలోనే మాలాధారణల సంఖ్య అధికంగా ఉండడం ఈ ఆలయం యొక్క విశేషాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే ఆలయ ప్రాంగణంలోనే ఇరుముడులను కూడా కట్టడం జరుగుతుంది. ఇతర ప్రాంత అయ్యప్ప ఆలయాలతో పోలిస్తే ఇరుముడులు కట్టించుకునే వాళ్ళ సంఖ్య కూడా ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అధికంగా ఉంది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆలయానికి సంబంధించిన ఫోన్ నెంబర్లని కింద డిస్క్రిప్షన్ ఏరియాలో ఇస్తున్నాను. మా ఛానల్ నుంచి మరిన్ని వీడియోలు పొందేందుకు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థమ్స్ అప్ అనే సింబల్పై క్లిక్ చేసి మీ ఇష్టాన్ని తెలియజేయండి.